ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పోలవరం నిర్మించేది కేంద్రమన్న జగన్, పునరావాసం వారి చేతుల్లోనే ఉందని వ్యాఖ్య. 2025 ఖరీఫ్ నాటికి ప్రాజెక్టు పూర్తవుతుందని అంచనా. పోలవరం దుస్థితి చూస్తే కన్నీళ్లొస్తున్నాయన్న చంద్రబాబు, జగన్ చేష్టలతో ప్రాజెక్టు నాశనమైందని ఆవేదన. అప్పులతో తెచ్చిన డబ్బు ఏం చేశారని ప్రశ్న. తెలంగాణలో గృహలక్ష్మి పథకం అమలు దిశగా కసరత్తు. ఈ నెల 10లోగా దరఖాస్తు చేసుకోవాలన్న ప్రభుత్వం. నియోజకవర్గానికి 3000 మందికి సాయం. పేదలు రైతుల అభ్యున్నతే భారాస లక్ష్యమన్న కేసీఆర్. మహారాష్ట్రలో అధికారానికి వస్తే ఇంటింటికి నల్లా నీళ్లిస్తామని హామీ. పార్టీలో చేరిన పలువురు సర్పంచులు. రంగారెడ్డి జిల్లా మోకిల లేఅవుట్లోని ప్లాట్ల వేలానికి విశేష స్పందన. గరిష్టంగా 1,05,000 పలికిన గజం ధర. ప్రభుత్వానికి 121 కోట్లకు పైగా ఆదాయం. ఢిల్లీ సర్వీసుల బిల్లుకు రాజ్యసభ ఆమోదం. అనుకూలంగా 131, వ్యతిరేకంగా 102 ఓట్లు. సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకమంటూ కాంగ్రెస్ ఆప్ ఆక్షేపణ. నేడు అవిశ్వాస తీర్మానంపై లోక్సభలో చర్చ. విపక్షాల తరఫున రాహుల్ గాంధీ ప్రారంభించే అవకాశం. విమర్శలను తిప్పికొట్టేందుకు సిద్ధమైన భాజపా. పోలవరంపై నిర్వాసితులకు పరిహారం, పునరావాసంపై ముఖ్యమంత్రి జగన్ పాతపాటే పాడారు. పోలవరం కట్టేది తాను కాదని, కేంద్రమే నిర్మిస్తున్నందున వాళ్లు ఎప్పుడిస్తే అప్పుడే పునరావాసం అమలు చేస్తామని పునరుద్ఘాటించారు. 2025 ఖరీఫ్ కల్లా ప్రాజెక్టు పూర్తి చేసి 41.5 మీటర్ల ఎత్తు వరకు నీళ్లు నిలుపుతామని చెప్పుకొచ్చారు. పోలవరం ముంపు బాధితుల పరామర్శకు వెళ్లిన జగన్ ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం గొమ్ముగూడెంలో పర్యటించారు. హెలిప్యాడ్ కు దగ్గరలో ఏర్పాటు చేసిన వ్యూ పాయింట్ నుంచి గోదావరి నదిని పరిశీలించారు. అనంతరం ఇటీవలి వరద ముంపు సహాయ చర్యలపై అధికారులు ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించారు. వ్యూ పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. వరద బాధితులకు సహాయ చర్యలు అందుతున్నాయో లేదో పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమం ఆద్యంతం అధికార పార్టీ భజన సభలా మారింది. సీఎంతో ముఖాముఖిలో 8 మంది మాట్లాడితే వారిలో 3 సర్పంచులు, 1 గృహ సారథి ఉన్నారు. మిగతా 4 ముందు రోజు అధికారులు ఎంపిక చేసి శిక్షణ ఇచ్చిన వారే. వారంతా ప్రభుత్వాన్ని పొగుడుతూనే మీరేమైనా చేయండి, పునరావాస ప్యాకేజీ తర్వాత ఇచ్చి తరలించండి అని ముఖ్యమంత్రిని కోరారు. 41 కాంటూర్ లెవెల్లో ఉన్న కొన్ని గ్రామాలు ఉన్నాయన్న, అవి వరద ముంపుకి తొందరగా గురవుతున్నాయి. అవన్నీ కూడా 41లో తీసుకోవాలనేసి వినవించుకుంటున్నామన్నా. మాకు కొన్ని గ్రామాలు, ఒక 10 గ్రామాల దాకా ఉన్నాయన్న, అవన్నీ ఫస్ట్ ఫేజ్లో తీసుకోవాలన్నా. సర్వే చేసినారు. అదే అన్న, అంటే ఒక సంవత్సరం అటు ఇటుగా జరుగుతుంది. అవునన్నా, కానీ అవి కూడా తీసుకుంటే నిదానంగా అయినా సరే వస్తాయి కదా అన్న. ముంపుకు గురవుతున్నాయి కదా ముందు, అది మీ దృష్టికి తీసుకొస్తున్నామన్నా. అదొకటే అన్న. 45 లెవెల్లో ఉన్న వాటిని కొంచెం మాకు మౌలిక వసతులన్నా కల్పించుకునే విధంగా మాకు అవకాశాలు కల్పించండి అన్న. మాకు అసలు ఏమీ కూడా రోడ్స్ కానివ్వండి, డ్రైనేజెస్ కానివ్వండి, అలా ఏమీ లేవన్నా. నువ్వు చెప్పింది వెరీ వ్యాలిడ్ పాయింట్ అండి. అది నేను అటెండ్ అవుతాను. ఇక నిర్వాసితులకు ప్రత్యేక ప్యాకేజీ, పునరావాసంపై జగన్ పాతపాటే పాడారు. కేంద్రాన్ని అడుగుతున్నామని, వాళ్ళిస్తే పునరావాసం అమలు చేస్తామని చెప్పారు. గతేడాది చింతూరులో వరద బాధితులను పరామర్శించినప్పుడు కూడా సీఎం అవే మాటలు చెప్పారు. సీఎం మళ్లీ అదే పాట పాడడంతో బాధితుల నుంచి పెద్దగా స్పందన కనిపించలేదు. ఈ నెలాఖరు నాటికి 41.5 కాంటూరు పరిధిలో పునరావాసానికి కేంద్రం ఆమోదం తెలిపే అవకాశం ఉందంటూ ముంపు బాధితుల్ని జగన్ మరోసారి ఊరడించారు. ప్రాజెక్టు మనం అనుకున్నంత స్పీడ్లో ముందుకు పోలేకపోయినాం. సో ఇవన్నీ కూడా అధిగమించి ఇప్పుడు దేవుని దయ వల్ల కొంచెం గాడిలో పడింది. నెక్స్ట్ 2025 ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా పూర్తి చేసి నీళ్లు కూడా పెట్టే పరిస్థితి వస్తుంది. జూలై ఆగస్టులో 41.15 మీటర్లలో నీళ్లు పెట్టే పరిస్థితి కూడా దేవుని దయ వల్ల ఖచ్చితంగా ఏర్పడుతుంది. ఈ షెడ్యూల్ బుర్రలోకి ఎక్కింది అని అంటే ఎంత మాట్లాడినా కూడా నాకు ఆరెండర్ రాదు, నాకు ఆరెండర్ రాలేదు, నాకు ఆరెండర్ రాలేదు అంటే అవును రాలేదబ్బా, నేను కూడా ఒప్పుకుంటున్నా కాలేదు. అదే టైం రావాలి. ఆ టైం వచ్చినప్పుడు అది ఇవన్నీ జరిగేదాకా వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే మనం కూడా ఇవ్వలేము అన్నది కూడా అంతే వాస్తవం అన్నది కూడా
మనం కూడా కొంచెం మనసులో పెట్టుకోవాల్సిన అవసరం అందరికీ కూడా ఉంది. ఈ నెలాఖరికల్లా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపితే మనకు ఫస్ట్ ఈ 17,000 అప్రూవల్ వచ్చేస్తే ఆ తర్వాత ఈ 41.15 మీటర్లకు ఆ 48 హ్యాబిటేషన్స్ వీటికి సంబంధించిన 5,200 కోట్లు ఫస్ట్ డంప్ చేసే కార్యక్రమం పెడతాం. ముఖ్యమంత్రి పర్యటనలో కొందరు సచివాలయ ఉద్యోగులు, మహిళా సంరక్షణ కార్యదర్శులకు హెలిప్యాడ్ వద్ద బందోబస్తు విధులు కేటాయించారు. మహిళా సంరక్షణ కార్యదర్శుల్ని బందోబస్తు విధులకు కేటాయించబోమని ఇటీవల డీజీపీ హైకోర్టు దృష్టికి తెచ్చినప్పటికీ కుక్కునూరు ఎంపీడీఓ వారికి బందోబస్తు విధులు కేటాయించడం చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్కు జీవనాడి అయిన పోలవరాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాశనం చేసే పరిస్థితికి తీసుకొచ్చారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో జరిగే అన్ని అనర్థాలకు వైకాపాను ఇంటికి పంపడం ఒక్కటే పరిష్కారమని అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధవేరు పేరిట ప్రాజెక్టులను సందర్శిస్తున్న చంద్రబాబు పోలవరం పర్యటన అనంతరం తూర్పుగోదావరి దేవరపల్లిలో నిర్వహించిన సభలో పాల్గొన్నారు. ఒక్క ప్రాజెక్టు కట్టకుండా, ఒక్క రోడ్డు వేయకుండా జగన్ చేసిన 10 లక్షల కోట్ల అప్పు ఏమైందని నిలదీశారు. గోదావరి నదీ తీరంలో కూడా ప్రజలకు ఇసుక దొరకటం లేదని ధ్వజమెత్తారు. తన జీవితం పేదవాళ్లకు అంకితమని, ఏపీలో పేదరిక నిర్మూలనే ధ్యేయమని చంద్రబాబు స్పష్టం చేశారు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే పేదలను ధనవంతుల్ని చేసి తీరుతామని తేల్చి చెప్పారు. నేడు పురుషోత్తపట్నం తొలిదశ ప్రాజెక్టు పనులను పరిశీలించనున్న చంద్రబాబు సాయంత్రం విజయనగరం జిల్లా కోరుకొండలో బహిరంగ సభలో పాల్గొనున్నారు. పోలవరం రాష్ట్రానికి ఒక వరం. అలాంటి మంచి ప్రాజెక్ట్ ని ఒక దుర్మార్గుడు, పరిపాలన చేతగాని వ్యక్తి నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు. అది నా మానస పుత్రిక. ఇంత మంచి ప్రాజెక్ట్ ని 72% పూర్తి చేసి ఆ రోజు మీరు గాని భగవంతుడు గాని కరుణించుంటే 2020కే ఆ ప్రాజెక్టు పూర్తి అయిపోయిండేది. నేను ఒకటే అడుగుతున్నా, ఈ ముఖ్యమంత్రి బటన్ నొక్కాను అంటాడు. బటన్ బాగానే ఉంది, కిందేంటి నువ్వు నొక్కేదని అడుగుతున్నా. జనవరిలో జాబ్ క్యాలెండర్ అన్నాడా? ఎవరికైనా ఒక్కడికైనా ఉద్యోగం వచ్చిందా అని అడుగుతున్నా. 1,00,000 కోట్ల ఆస్తులున్న ముఖ్యమంత్రి జగన్ పేదవారా అని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు. సొంత ఫ్యాక్టరీ, ఛానల్, పవర్ ప్లాంట్లు, 4 చోట్ల ప్యాలెస్లు నిర్మించుకున్న జగన్ తాను పేదవాడినని ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. యువగళం పాదయాత్రలో భాగంగా పల్నాడు జిల్లా కారంపూడిలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న లోకేష్ ఏపీలో ఒక్క ప్రాజెక్టు కూడా నిర్మించలేదని, జగన్ అక్కడికి వెళ్లిన చంద్రబాబుపై రాళ్లు వేయిస్తున్నారని మండిపడ్డారు. మాచర్లను అభివృద్ధి చేస్తారని 4 సార్లు పిన్నెల్లి రామకృష్ణ రెడ్డిని గెలిపిస్తే ఆయన అభివృద్ధిని గాలి కొదిలేసి అరాచకాలను పెంచారని దుయ్యబట్టారు. గత 4 ఏళ్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు 1000 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేశారని ఆరోపించారు. మాచర్లని అభివృద్ధి చేస్తారని 4 సార్లు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపించారు. కానీ ఆయన చేసింది ఏంటి? మాచర్లలో అభివృద్ధి నేల్, అరాచకం ఫుల్. పిల్లి రామకృష్ణ ఆయన తమ్ముడు వెంకటరామరెడ్డి కలిసి నియోజకవర్గాన్ని దోచేస్తున్నారు. ప్రకాశం, బాపట్ల, పల్నాడు జిల్లా నుంచి వచ్చే గ్రనైట్ పక్క రాష్ట్రాలకు వెళ్లాలంటే ప్రతి లారీకి 25,000 రూపాయలు కప్పం కట్టాలి ఈ పిల్లి బ్రదర్స్ కి. గత 4 సంవత్సరాలు 3 నెలల్లో ఈ పిల్లి కుటుంబం దాదాపు 1000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేశారు. గృహలక్ష్మి పథకాన్ని పట్టాలెక్కించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. సొంత స్థలం ఉన్న పేదలకు ఇంటి నిర్మాణం కోసం 3 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించే గృహలక్ష్మి పథకం కింద అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఈ నెల 10లోగా దరఖాస్తులు సమర్పించాలని తెలిపింది. 100% రాయితీతో ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనుంది. నియోజకవర్గానికి 3,000 చొప్పున లబ్ధిదారులకు సాయం అందిస్తారు. స్టేట్ రిజర్వ్ కోటాలో 43,000 సహా మొత్తంగా 4 లక్షల మందికి గృహలక్ష్మి పథకం కింద లబ్ధి చేకూరనుంది. జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో, జీహెచ్ఎంసీలో కమిషనర్ ఆధ్వర్యంలో గృహలక్ష్మి అమలు కానుంది. మహిళల పేరు మీదే గృహలక్ష్మి ఆర్థిక సాయం అందిస్తారు. ఆహార భద్రత కార్డు ఉండి సొంత స్థలం ఉన్నవారు అర్హులన్న ప్రభుత్వం ఇప్పటికే ఇళ్లు ఉన్న వారికి 59 ఉత్తర్వు కింద లబ్ధి పొందిన వారికి అవకాశం లేదని స్పష్టం చేసింది. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఎస్సీలకు 20%, ఎస్టీలకు 10%, బీసీ మైనార్టీలకు 50%కి తగ్గకుండా లబ్ధిదారులను ఎంపిక చేయాలని తెలిపింది. దరఖాస్తులను పరిశీలించి కలెక్టర్ అర్హులను ఎంపిక చేస్తారు. ఎంపికైన లబ్ధిదారులకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆధ్వర్యంలో దశల వారీగా గృహలక్ష్మి వర్తింపజేస్తారు.
దేశవ్యాప్తంగా ఉన్న రైతులు పేదల ప్రగతే లక్ష్యంగా భారాస ఆవిర్భవించిందని ఆ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ అన్నారు. దేశంలో పరివర్తన తీసుకురావడమే భారాస ఏర్పాటు అసలు లక్ష్యమని పునరుద్ఘాటించారు. తెలంగాణ భవన్లో సోలాపూర్ నియోజకవర్గ సర్పంచులు చేరిక సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఏర్పాటుకు పూర్వం ఈ ప్రాంతంలోనూ దుర్భరమైన పరిస్థితులు ఉండేవన్నారు. ఉదయం 3 గంటలు రాత్రి 4 గంటలు విద్యుత్ సరఫరా కారణంగా రాత్రిపూట పొలాలకు వెళ్లిన రైతులు పాముకాడుతో చనిపోవడం, ఆత్మహత్యలు చేసుకోవడం వంటి దారుణాలను ఈ ప్రాంతం చూసిందని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక పరిస్థితులు సంపూర్ణంగా మారిపోయాయన్న కేసీఆర్ ఎన్ని గంటలు ఎన్ని మోటార్లు వాడుకున్నా ప్రభుత్వం రైతులను ప్రశ్నించదన్నారు. చెరువులు పూడికతీత, చెక్ డ్యాంల నిర్మాణం ద్వారా నీటి వనరులను పరిరక్షించుకోవడంతో నేడు భూగర్భ జలాలు సమృద్ధిగా పెరిగాయని చెప్పారు. మహారాష్ట్రలోనూ భారాస ప్రభుత్వం ఏర్పడితే 2 ఏళ్లలోనే తెలంగాణ మాదిరి వెలుగు జిలుగుల రాష్ట్రాన్ని ఆవిష్కరిస్తామని పేర్కొన్నారు. పార్టీ ఏర్పడినప్పటి నుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. జిల్లా ప్రజలను మమేకం చేస్తూ చేపట్టిన ప్రతి కార్యక్రమం విజయవంతమైందని, పార్టీ కూడా పటిష్టంగా పనిచేస్తుందని ఆయన చెప్పారు. తాజా సర్వేలు, అన్ని నివేదికల్లో ఈసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారాసకు ఎదురు లేదని స్పష్టమైందన్నారు. రాబోయే 3 నెలలు ప్రజాప్రతినిధుల నుంచి కార్యకర్తల వరకు ప్రజాక్షేత్రంలో అందుబాటులో ఉండి వివిధ కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించేందుకు కేటీఆర్ సోమవారం అందుబాటులో ఉన్న ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. కేసీఆర్ 3వసారి సీఎం కావడానికి జైత్ర యాత్ర ఉమ్మడి కరీంనగర్ నుంచే మొదలవుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని, కనీస పోటీనిచ్చే స్థితిలో కూడా ప్రతిపక్షాలు లేవన్నారు. మరింత ఉత్సాహంతో పనిచేసి రాబోయే 3 నెలలు పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ సంక్షేమ కార్యక్రమాలను వివరించాలని ఆయన సూచించారు. మార్గదర్శి చిట్ గ్రూపుల నిలిపివేతను సవాల్ చేస్తూ సంస్థ దాఖలు చేసిన వ్యాజ్యాలపై సోమవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరిగింది. చిట్ నిర్వహణలో లోపాలు తలెత్తితే వాటిని సరిదిద్దుకునేందుకు నోటీస్ ఇవ్వకుండానే చర్యలు ఎలా తీసుకుంటారని మార్గదర్శి తరఫున సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపించారు. తదుపరి విచారణ ఇవాళ కొనసాగనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వెబ్సైట్లో ఉంచిన చిట్ గ్రూపుల విషయంలో అభ్యంతరాలు తెలపాలని చందాదారులను కోరుతూ చిట్స్ రిజిస్ట్రార్ జూలై 30న ఇచ్చిన బహిరంగ నోటీసు, దాని ఆధారంగా చిట్ గ్రూపుల నిలిపివేతను సవాల్ చేస్తూ మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ పి రాజాజీ హైకోర్టును ఆశ్రయించారు. గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల చిట్ గ్రూపుల విషయంలో ఇచ్చిన బహిరంగ నోటీసును సవాల్ చేస్తూ వేర్వేరుగా 3 వ్యాజ్యాలు దాఖలు చేశారు. సోమవారం జరిగిన విచారణలో కృష్ణా, ప్రకాశం జిల్లాల చిట్ గ్రూపుల విషయంలో దాఖలైన వ్యాజ్యాల్లో సీనియర్ న్యాయవాదులు నాగముత్తు, దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. చిట్ నిర్వహణలో లోపాలు తలెత్తితే వాటిని సరిదిద్దుకునేందుకు ఫోర్మెన్ కు చిట్ ఫండ్ చట్ట నిబంధనలు అధికారం కల్పిస్తున్నాయని తెలిపారు. మార్గదర్శి చిట్ ఫండ్ బ్రాంచ్లలో తనిఖీలు నిర్వహించిన అసిస్టెంట్ రిజిస్ట్రార్ లోపాలను గుర్తించినట్లయితే చిట్ చట్టంలోని సెక్షన్ 46(3) నిబంధనలను అనుసరించి వాటిని సరిదిద్దుకునేందుకు ఫోర్మెన్ కు నోటీసు ఇవ్వాల్సి ఉందన్నారు. అప్పటికీ లోపాలను సరిదిద్దుకోకపోతే సెక్షన్ 48(h) ప్రకారం చిట్ గ్రూపు నిలుపుదలకు చర్యలు చేపట్టవచ్చన్నారు. కానీ అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఫోర్మెన్ కు నోటీసు ఇవ్వలేదన్నారు. ఈ నేపథ్యంలో చిట్ గ్రూపుల నిలిపివేతపై చిట్ రిజిస్ట్రార్ లేదా డిప్యూటీ రిజిస్ట్రార్లు అభ్యంతరాలను స్వీకరించే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. అభ్యంతరాలను ఆహ్వానిస్తూ చిట్స్ రిజిస్ట్రార్ ఇచ్చిన బహిరంగ నోటీసు చెల్లదన్నారు. చిట్ ఫండ్ చట్టం ప్రకారం అసిస్టెంట్ రిజిస్ట్రార్, డిప్యూటీ రిజిస్ట్రార్ సైతం రిజిస్ట్రార్ నిర్వచనం పరిధిలోకి వస్తారన్నారు. తనిఖీలు చేసిన అసిస్టెంట్ రిజిస్ట్రార్ మాత్రమే లోపాలు సరిచేసుకునేందుకు ఫోర్మెన్ కు నోటీసు ఇవ్వాలన్నారు. అందుకు భిన్నంగా అసిస్టెంట్ రిజిస్ట్రార్ సిఫార్సు మేరకు చిట్ గ్రూపుల నిలిపివేత విషయంలో అభ్యంతరాలను ఆహ్వానిస్తున్నట్లు చిట్స్ రిజిస్ట్రార్ బహిరంగ నోటీసులో పేర్కొన్నారని తెలిపారు. ఆ నోటీసు జారీ చేసే అధికార పరిధి రిజిస్ట్రార్కు లేదని, అది చెల్లదని చెప్పారు. సిఫారసు చేసే అధికారం చట్టం కల్పించడం లేదన్నారు. చిట్టు గ్రూపులను నిలిపివేసి మార్గదర్శిని దెబ్బతీయాలన్న దురుద్దేశంతో బహిరంగ నోటీసులు ఇచ్చారని కోర్టు దృష్టికి తెచ్చారు. బహిరంగ నోటీసు అమలును నిలిపివేయాలని, తదుపరి చర్యలు తీసుకోకుండా అధికారులను నిలవరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. చందాదారుల ప్రయోజనాలను కాపాడేలా చిట్ ఫండ్ చట్ట నిబంధనలు ఉన్నాయని సీనియర్ న్యాయవాది నాగముత్తు వాదనలు వినిపించారు. స్వల్ప లోపాలు చోటు చేసుకున్నాయనే కారణంతో చిట్ గ్రూపులను నిలిపివేయకూడదనే ఉద్దేశంతో వాటిని సరిదిద్దుకునేందుకు చిట్ ఫండ్ చట్టంలోని సెక్షన్ 46(3) వెసులుబాటు ఇస్తోందని గుర్తు చేశారు. లోపాలను గుర్తిస్తే వాటిని సరిదిద్దుకునేందుకు నోటీసు ఇవ్వాల్సిన బాధ్యతను చిట్స్ రిజిస్ట్రార్లపై ఉంచిందని వివరించారు. ఇక్కడ తనిఖీలు
నిర్వహించిన అసిస్టెంట్ రిజిస్ట్రార్ లోపాలను సరిదిద్దుకునేందుకు నోటీస్ ఇవ్వలేదని తెలిపారు. చట్ట ప్రకారం చందాదారుల సొమ్ముకు 100% భద్రత కల్పిస్తున్నారని, వారి ప్రయోజనాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పారు. మరో సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ ప్రకాశం జిల్లా చిట్ గ్రూపులకు సంబంధించి బహిరంగ నోటీసు ఇవ్వడానికి ముందే కొన్ని గ్రూపుల నిలిపివేతకు అధికారులు ఉత్తర్వులు ఇచ్చారన్నారు. తర్వాత అభ్యంతరాలు ఆహ్వానిస్తున్నారని తెలిపారు. ఇది చట్ట నిబంధనలకు విరుద్ధమని కోర్టు దృష్టికి తెచ్చారు. ఒకే తరహా ఆరోపణలతో మూస పద్ధతిలో ఉత్తర్వులు జారీ చేశారని, తనిఖీలు నిర్వహించిన చిట్ అధికారులు ఏమైనా లోపాలను గుర్తిస్తే ఆ వివరాలేమిటో తెలియజేస్తూ లోపాలను సరిదిద్దుకునేందుకు తాజాగా మరో నోటీస్ ఇవ్వాలని వాదనలు వినిపించారు. ఆ విధానాన్ని అనుసరించకుండా సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరించారని తెలిపారు. చిట్టు గ్రూపుల నిలుపుదల విషయం చాలా తీవ్రమైందని, అలాంటి చర్యలకు ఉపక్రమించే ముందు ఫోర్మెన్లకు నోటీసు ఇవ్వాలని చట్ట నిబంధనలు స్పష్టం చేస్తున్నాయన్నారు. ఆర్థికపరమైన వ్యవహారాల్లో నోటీసులు ఇవ్వకుండా నేరుగా చర్యలు తీసుకోకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. ఈ అంశాల్ని పరిగణలోకి తీసుకుని బహిరంగ నోటీసు ఆధారంగా అధికారులు తీసుకోబోయే చర్యలను నిలువరించాలని కోరారు. సోమవారం జరిగిన విచారణలో సీనియర్ న్యాయవాదుల వాదనలు ముగియగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏజీ శ్రీరామ్ వాదనల కోసం విచారణ ఇవాళ్టికి వాయిదా పడింది. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలంలోని ప్లాట్లకు భారీ ధర పలికింది. చదరపు గజం గరిష్టంగా 1,05,000 రూపాయల ధర పలికింది. 165 ఎకరాల విస్తీర్ణంలో హెచ్ఎండిఏ అక్కడ లేఅవుట్ అభివృద్ధి చేసింది. అందులోని 50 ప్లాట్లను సోమవారం ఈ వేలం నిర్వహించారు. 300 నుంచి 500 గజాల విస్తీర్ణం వరకు మొత్తం 15,800 చదరపు గజాల స్థలాన్ని విక్రయించారు. చదరపు గజానికి కనీసం 25,000 ధర నిర్ణయించి 40 కోట్ల రూపాయల వరకు ఆదాయం వస్తుందని అంచనా వేశారు. ఈ వేలంలో భారీ ధర పలికి చదరపు గజం గరిష్టంగా 1,05,000 రూపాయలకు, కనిష్టంగా 72,000 రూపాయలకు అమ్మకం జరిగింది. 50 ప్లాట్ల విక్రయంతో 121 కోట్ల 40 లక్షల ఆదాయం సమకూరింది. సగటున చదరపు గజం 80,397 రూపాయలు పలికింది. మోకిళ్లలోని మొదటి దశ వేలంలో మంచి స్పందన వచ్చి భారీ ధర పలకడంతో రెండో దశ అమ్మకానికి కూడా తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. తెలంగాణలో నోటరీ స్థలాల క్రమబద్ధీకరణ అంశంపై ప్రజలను చైతన్యపరిచి వెంటనే దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కలెక్టర్లను ఆదేశించారు. నోటరీ స్థలాల క్రమబద్ధీకరణ కోసం 84వ జీవోను విడుదల చేసినట్లు చెప్పిన సీఎస్ 125 చదరపు అడుగుల విస్తీర్ణంలో భూమిని ఉచితంగా క్రమబద్ధీకరించనున్నట్టు తెలిపారు. 59వ జీవో కింద ఇప్పటికే నోటీసులు అందుకున్న వారి నుంచి నిర్ణయించిన మొత్తాన్ని జమ చేసేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. వివిధ సంక్షేమ పథకాల అమలు పురోగతిపై సచివాలయం నుంచి కలెక్టర్లతో దృశ్య మాధ్యమ సమీక్ష నిర్వహించిన సీఎస్ హరితహారం కింద ఈ ఏడాదికి నిర్ధారించిన లక్ష్యాన్ని నెలన్నరలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. నాటిన ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్ చేయాలన్నారు. స్వాతంత్ర్య వజ్రోత్సవాల ముగింపు ఉత్సవాల సందర్భంగా 1,000,000 మొక్కలను ఒకే రోజు నాటాలని ముఖ్యమంత్రి నిర్ణయించారన్న ఆమె అవసరమైన స్థలాలు ఎంపిక చేయాలని ఆదేశించారు. వివిధ జిల్లాల్లోని 1,266 మందికి కారుణ్య నియామకాలను 2 వారాల్లోగా పూర్తి చేయాలని సూచించారు. చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డిని సస్పెండ్ చేయాలని ఎల్లేటి సంతోష్ అనే వ్యక్తి మీడియా ద్వారా డీజీపీని కోరారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో మాట్లాడిన ఆయన 2019లో రిశాంత్ రెడ్డి నర్సీపట్నం ఏఎస్పీగా పనిచేసే సమయంలో తనపై కర్రతో దాడి చేశారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ బైక్ ర్యాలీలో పాల్గొన్నాననే కారణంతో ఇబ్బంది పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. మేడపై నుంచి కిందకి పైకి పరుగులు పెట్టించారని, ఆ క్రమంలో కింద పడి తన 2 కాళ్లు విరిగాయని ఆరోపించారు. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం వల్ల గతంలో మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించినట్టు తెలిపారు. అనంతరం 2 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని పోలీస్ శాఖ చెల్లించినట్టు తెలిపారు. ఇటీవల చంద్రబాబు పర్యటన సందర్భంగా పుంగనూరులో జరిగిన ఘటన చూసి ఆవేదన చెంది మీడియా ముందుకు వచ్చినట్లు సంతోష్ తెలిపారు. ఎస్పీ నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రిశాంత్ రెడ్డి ఐపీఎస్ నర్సీపట్నంలో ఏఎస్పీగా విధులు ఫస్ట్ ప్రమోషన్ అక్కడికే వచ్చారు. నన్ను రాత్రి మేడమేకి తీసుకెళ్ళి చాలా దారుణంగా అరాచకంగా ఇలాంటి టేబుల్ మీద పడుకోబెట్టి కాళ్ళు 2 కర్రలతో చాలా దారుణంగా కొట్టలేరు. నన్ను గన్ ఎక్కడ పెట్టారు సార్, ఎన్కౌంటర్ చేసి చంపేస్తా ఎట్రా అనుకోను అని చెప్పేసి నన్ను చాలా దారుణంగా కొట్టడం జరిగింది సార్. అక్కడి నుంచి కొట్టే సమయంలో నేను పరిగెడుతుంటే మేడం మీద కింద పడిపోయాను సార్. కేజీఎక్స్ తీసుకెళ్లారు, ఆపరేషన్ చేశారు. ఒక కాలుకి మొత్తం ముడుగుల నుంచి కింద వరకు కూడా రాడ్లు పెట్టారు. నర్సీపట్నంలో మేము కోర్టును సంప్రదించాం. అక్కడ డీజీపీ గారికి ఎస్పీ గారికి కూడా చెప్పడం జరిగింది సార్. చేస్తే కానీ ఇప్పటికొచ్చి ఎఫ్ఐఆర్ అనేది రిశాంత్ రెడ్డి గారి మీద ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ చేయలేదు సార్.
విశాఖలోని ఓ ప్రైవేటు జూనియర్ కళాశాల విద్యార్థులు 2 వర్గాలుగా విడిపోయి నడి రోడ్డుపై బాహాబాహీకి దిగారు. యూనిఫామ్ లేకుండా తరగతులకు హాజరైన ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థినిని ప్రిన్సిపల్ బయటకు పంపారు. ఆగ్రహించిన ఆ విద్యార్థి తన స్నేహితుల్ని పిలిచి కళాశాలలో వేరంగం సృష్టించాడు. వీరిని వెళ్లగొట్టేందుకు కళాశాల విద్యార్థులు రంగంలోకి దిగారు. ఫలితంగా కళాశాల ప్రాంగణం, సమీప వీధుల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. కళాశాల సిబ్బంది ఫిర్యాదుతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులను చెదరగొట్టారు. ఘర్షణకు కారణమైన విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. వివాదాస్పదంగా మారిన ఢిల్లీ సర్వీసుల బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఇప్పటికే లోక్సభ ఆమోదం పొందిన బిల్లును రాత్రి రాజ్యసభ కూడా ఆమోదించింది. ఈ బిల్లుకు అనుకూలంగా 131 ఓట్లు రాగా వ్యతిరేకంగా 102 ఓట్లొచ్చాయి. బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్, ఆప్ సహా విపక్షాలు పలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధంగానూ, సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉందని ఆక్షేపించాయి. అయితే కేంద్ర హోంమంత్రి అమిత్ షా విపక్షాల అభ్యంతరాలను తోసిపుచ్చారు. ప్రజల హక్కుల్ని పరిరక్షించడానికి, సమర్థమైన, అవినీతి రహితమైన పాలనను అందించడానికే ఈ బిల్లును తీసుకొచ్చామని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ హయాం నుంచి కొనసాగుతూ వస్తున్న ఢిల్లీ పాలనా నిబంధనల్లో కనీసం ఒక్కదానినైనా తాము మార్చడం లేదన్నారు. ఈ బిల్లు రాజ్యాంగబద్ధంగా చెల్లుతుందని తేల్చి చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా ఉండే ఒక్క నిబంధనను కూడా ఏ కోణంలోనూ తాము చేర్చలేదని తెలిపారు. సుప్రీంకోర్టు, పార్లమెంట్, దౌత్య కార్యాలయాలు ఢిల్లీలోనే ఉన్నందునే కేంద్రపాలిత ప్రాంతంతో పాటు పరిమిత అధికారాలతో శాసనసభను హస్తినకు కట్టబెట్టారని గుర్తు చేశారు. కేంద్రం అధికారాల్లోకి రాష్ట్రం చొచ్చుకురాకుండా అడ్డుకోవడమే బిల్లు ఉద్దేశమని వివరించారు. ఢిల్లీ సర్వీసెస్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపిన రోజు భారత ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. బిల్లు ఆమోదాన్ని అధికార దుర్వినియోగంగా పేర్కొన్న ఆయన, భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తన అధికారాలను ప్రజలకు సేవ చేయడానికి కాకుండా వారిని అణిచివేయడానికి ఉపయోగిస్తుందని దుయ్యబట్టారు. ఈ బిల్లుతో ఢిల్లీ ప్రజలను భాజపా వెన్నుపోటు పొడవడమే కాకుండా వారి ఓటు హక్కును అవమానించిందని మండిపడ్డారు. 2024 లోక్సభ ఎన్నికల్లో భాజపాకు ఢిల్లీ ప్రజలు ఒక్క స్థానాన్ని కూడా ఇవ్వరని జోస్యం చెప్పారు. తాము చేసిన అభివృద్ధితో తలపడలేక ఢిల్లీ ప్రజలను హింసిస్తోందని విమర్శించారు. ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన అటెండర్ ఏ పని చేయాలో కూడా ఇప్పుడు ప్రధాని మోదీ నిర్ణయిస్తారా అని ప్రశ్నించారు. బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసిన పలు పార్టీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మోదీ ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఇవాళ లోక్సభలో వాడీవేడి చర్చ జరగనుంది. అవిశ్వాస తీర్మానంపై చర్చను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రారంభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. చర్చకు ఒక్కరోజు ముందు రాహుల్ లోక్సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించగా చర్చను కాంగ్రెస్ తరఫున ఆయన మొదలు పెట్టనున్నట్టు సమాచారం. అధికార భాజపా కూడా విపక్షాలను ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. ఈ చర్చకు ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 10న సమాధానం ఇవ్వనున్నారు. మణిపూర్ అంశంపై ప్రధాని మోదీ చేత పార్లమెంట్లో ప్రకటన చేయించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వంపై అసోంకు చెందిన కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నోటీసు ఇచ్చారు. దీనిని పరిశీలించిన లోక్సభ స్పీకర్ ఓం బిర్లా 3 రోజుల పాటు చర్చకు అనుమతించారు. ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా సీఎఫ్ఓగా భారత సంతతి వ్యక్తి వైభవ్ తనేజా నియమితులయ్యారు. ఆ కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా 4 ఏళ్ల పాటు కొనసాగిన జాచరీ కిర్కోర్ను ఆ పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో అకౌంటింగ్ హెడ్గా ఉన్న భారత సంతతి వ్యక్తి వైభవ్ తనేజా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు నిర్ణయం వెలువడిన తర్వాత టెస్లా షేర్లు 3% పతనమయ్యాయి. కంపెనీలో మాస్టర్ ఆఫ్ కాయిన్గా వ్యవహరించిన జాచరీ ఉన్నపళంగా నిష్క్రమించడానికి గల కారణాలను టెస్లా వెల్లడించలేదు. ఈ కంపెనీతో ఆయనకు 13 ఏళ్ల అనుబంధం ఉంది. అయితే కార్యకలాపాలు సజావుగా సాగడంలో సహాయపడడానికి జాచరీ ఈ ఏడాది చివరి వరకు కంపెనీలో కొనసాగనున్నారు. వైభవ్ తనేజా ఢిల్లీ యూనివర్సిటీలో కామర్స్ విభాగంలో పట్టభద్రుడయ్యారు. వైభవ్కు అకౌంటింగ్లో 20 ఏళ్ల అనుభవం ఉంది. టెక్నాలజీ, ఫైనాన్స్, రిటైల్, టెలికమ్యూనికేషన్స్, ఎంఎన్సీ కంపెనీల్లో ఆయన పనిచేశారు. 2016లో సోలార్ సిటీని టెస్లా కొనుగోలు చేసిన తర్వాత అందులో ఆయన భాగమయ్యారు.